చెప్పబడింది, నీవు నడిచే ప్రతి మార్గములో నేను నీకు తోడుగా ఉంటాను. నీ మార్గంలో గనక దేవుడు గనక తోడు లేకపోతే అది వ్యర్థమండి, నీకు జయం కలగదు. నడుస్తున్న ప్రతి త్రోవలో కూడా దేవుడు, ప్రతి స్థలములో కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవుడు తోడై ఉండాలి. చాలా సందర్భంలో అనేక ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రాంతం ఆశీర్వదించబడాలి ప్రభువా నేను కోరుకునేవాడిని నేనైతే. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా కొంతమంది పరిచయాలు అవ్వడము, కొంతమంది వారి జీవితంలో అద్భుతాలు జరగడము, మళ్ళీ ఫోన్లు చేసి బాబు నువ్వు ప్రేయర్ చేసిన తర్వాత చక్కగా మాకు స్వస్థత కలిగిందని చెప్పడము, ఇదంతా కూడా జరుగుతున్న పని. నేను వెళ్ళే మార్గంలో దేవుడు నాకు తోడై ఉండాలి, నేను వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలి అనేది మనము ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. అలాగే దేవుడు నీకు ఒక ఉపదేశాన్ని ఈరోజు చేసేలేడు. ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొంటున్నావా? దేవుడు అడుగుతున్న మాట, దేవుడు అడిగిన ప్రశ్న ఇది. ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొంటున్నావా? ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆయన మహిమపరచాలన్న సత్యము నీకు తెలియాలి. ప్రతి మానవుడికి నువ్వు నీ కొరకు బ్రతకడము కాదు ఇక్కడ, నీవు నీ ఆస్తి పాస్తుల కొరకు బ్రతకడము కాదు ఇక్కడ, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, లేదంటే నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ యొక్క స్నేహితుల కొరకు బ్రతకకూడదు. నీవు ఒకవేళ బ్రతుకుతే వెళ్ళే మార్గం వేరేది ఉంది, వారి మార్గం వేరే ఉంది, పాపుల మార్గం వేరే ఉంది, నీతిమంతుల మార్గం వేరే ఉంది. దేవుడు నీకు ఉపదేశమును చెప్పినప్పుడు ఆ ఉపదేశ క్రమము నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ ఉపదేశ క్రమములో దేవాతి దేవుడు నీతో నడుస్తున్నాడు. హల్లెలూయా. ఆ నడిచే దేవుడు ఎవరో కాదు, మనం ఆరాధించినటువంటి నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు.